ఒక ఫేమ్ వచ్చేసిన తర్వాత బయట రిసీవింగ్ కావచ్చు, బయట పోయిన తర్వాత అవంతా ఉంది. సో ఆ విధంగా ఏ విధంగా ఉంది మీకు అది? మీ ఊర్లో కావచ్చు, బయట కావచ్చు, ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, ఫ్యామిలీ సర్కిల్ కావచ్చు? ఫస్ట్ ఏమంటారంటే అనేవాళ్ళు ఎందుకు అవసరమా అని. కానీ తర్వాత ఇప్పుడు ఏదైనా పని చేసేటప్పుడు మనల్ని పొగిడే వాళ్ళు ఉంటారు, మనల్ని ఏదో ఒక రకంగా అనేవాళ్ళు కూడా ఉంటారు. సో అట్లా అని చెప్పేసి మా అమ్మ ఏంటంటే నెగిటివ్ని సరే తనకి ఎంతైనా వాళ్ళ ముందు చెప్పినా సరే నాకు సపోర్ట్గా మాట్లాడేది. పాజిటివ్ని తీసుకొని నాకు పాజిటివ్గానే ఇట్లా ఇట్లా చెయ్యి, మంచిగా చెయ్యి, అట్లుండే ఇట్లుండే అని నాకు ప్రతి ఒక్కరు చెప్తుంది మా అమ్మ. అవన్నీ పట్టించుకోకు, ఎవరేమన్నా సరే నువ్వు మంచిగా చేసుకో, మంచిగా ఉండు. నీకు ఒకవేళ ఇబ్బంది అనిపిస్తే వద్దు, చదువుకో, జాబ్ చేయి, గంతే అంటది మా అమ్మ. మీ మధ్య ఎక్కువ గొడవలు వస్తే ఫస్ట్ ఎవరు మాట్లాడతారు? ఎవరు కాంప్రమైజ్? మా అమ్మకి నాకా? కాదు మీకు నూకరాజుకి నేనే మాట్లాడతా. ఎందుకు? ఇప్పుడు ఎవరో ఒకరు కాంప్రమైజ్ అవ్వాలి. మరి తను కూడా కావచ్చు కదా, లైఫ్ లాంగ్ మీరే కాంప్రమైజ్ అయితే బాగుంటుంది కదా. అది తెలుసు, బట్ తనకేంటంటే నాతోని సారీ చెప్పించుకోవాలని ఉంటుంది. అంటే మీరు చెప్పేస్తారా? నేను లైఫ్ లాంగ్ ఇట్లా చెప్తారే ఉంటారా అనిపిస్తుంది. నేను నాకనే కాదు ఇప్పుడు నేనేంటంటే నేను కాంప్రమైజ్ అవుతా. సో కాంప్రమైజ్ అయితే సరే తను హ్యాపీగా ఉంటుండే కదా, సో గొడవలు ఎందుకు సస్టైన్ చేయడం అని చెప్పి అవుతా. బట్ నేను ఆడియన్స్ కూడా చెప్పాలి ఏంటంటే ఎఫర్ట్స్ అనేవి ఎప్పుడు ఒకరే పెట్టొద్దు. ఎప్పుడు ఒకరే కాంప్రమైజ్ అవ్వడం వల్ల ఓకే గొడవలు రావు, అక్కడికి ఎండ్ అయిపోద్ది అని అనుకోవచ్చు. బట్ ఏంది అని అంటే వాళ్ళకి లోపల పెయిన్ ఉంటుంది. ఎప్పుడు నేనే చెప్పాలా, నేనే తగ్గాల, సెల్ఫ్ ఉంటుంది. బట్ వాళ్ళ కోసం చేయడంలో హ్యాపీనెస్ వేరు ఉంటుంది. ఓకే, ఒక షోలో నూకరాజు వచ్చి కర్పూరం అంటించుకుంటే మీరు రియాక్ట్ అయినారు కదా? అవును, అది నిజంగానే అంటించుకున్నారు. నిజంగానే అంటించుకున్నాడు. నాకు ఏడుపు వస్తుంది, అక్కడ పడేస్తే ఫ్లోర్ మీద పడి అంటేసుకుంటుంది. నేనేం చేయలేను, ఏడవడంతో పేం రావట్లేదు. నువ్వు పడేయి అని చెప్పి నేను అంటున్నా, ఏడ్ చేస్తున్నా. అది చూసి ఓవర్ యాక్షన్ లాగా అనిపిస్తుంది. కానీ అది నువ్వే పడేయొచ్చే కానీ కామెంట్స్ లో కూడా చాలా మంది అడిగిర్రు. కానీ ఏంటంటే అక్కడ కింద పడేస్తే అది అది అంటించుకున్నాడు కర్పూరం ఒకటి. అండ్ ఇంకొకటి నాకు మా మధ్య అంత బాండింగ్ లేనప్పుడు తను నా కోసం మిరపకాయ తిన్నాడు పటాస్ షోలో. అక్కడే కొంచెం పిచ్చా అప్పుడు పుట్టలేదు మిరపకాయ పిచ్చా ఆయన అనుకుంటా. అమ్మో, నూకరాజు కోసం ట్రై చేయలేదు, బట్ నార్మల్గా ఏమన్నా మేము ఫన్నీగా ఛాలెంజెస్ చేసినప్పుడు ట్రై చేసి. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు మీకు లైఫ్ టైం? అంటే మీరు అన్నీ షేర్ చేసుకోవడం కానీ ఈ అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, కరెక్ట్ పర్సన్ నేను చెప్పుకోవడానికి అని చెప్పి ఎవరైనా ఉన్నారా బెస్ట్ ఫ్రెండ్? నా బెస్ట్ ఫ్రెండ్ వచ్చేసి స్వప్న, నా బీటెక్ ఫ్రెండ్. ఇప్పుడు యూఎస్లో ఉంటుంది. బట్ నేను ఈ మధ్య ఏం చెప్పుకోవట్లేదు. ఎప్పుడు మనం ఎందుకు మన ప్రాబ్లమ్స్ చెప్పుకోవడం అంటే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి మీకు? చాలా, నేను ఇంతే ఉంటా కదా, ప్రాబ్లమ్స్ ఇన్ని ఉంటాయి. ఓకే, ఏంటంటే అది ఎక్కడున్నా నా హ్యాపీనెస్ కోరుకుంటారు. సో నాకేమైనా వాళ్ళు ఇది చెయ్యి అంతే, నువ్వు ఇంకేం చెప్పకు ఫినిష్ చేసేస్తారు. కానీ ఏంటంటే మనం ఎరే ఇట్లా అట్లా అని ప్రతి ఒక్కటి ఆలోచిస్తాము, ప్రతిదీ షేర్ చేసుకుంటా. బట్ ఇప్పుడు కొంచెం టైమింగ్స్ వేరుంటాయి, వాళ్ళు అక్కడ వేరే వాళ్ళంటూ ఉంటుంది కదా బ్రో, బిజీ లైఫ్ ఉంటుంది. కాబట్టి నేను డిస్టర్బ్ చేయట్లేదు, అది కూడా నన్ను డిస్టర్బ్ చేయట్లేదు. ఇప్పుడు మీరు ఫ్యామిలీలోకి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి రియాక్షన్ ఏ విధంగా ఉంది? నేను మీరు ఎట్లా రిసీవ్ చేసుకుంటుంది? నేను బీటెక్ థర్డ్ ఇయర్ నుంచి నేను కాలేజ్కి వెళ్ళకపోయేది. అప్పుడు నా రికార్డ్స్ రాయడం కానీ, నాకు ఏమన్నా ఎగ్జామ్స్ అప్పుడు నేను చదవకపోయినా కూడా నాకు ఈరోజు షూట్ ఉంది, రేపు ఎగ్జామ్ ఉందంటే మార్నింగ్ నేను వెళ్ళాలంటే ఆఫ్టర్నూన్ వరకు నాకు ఎక్స్ప్లెయిన్ చేసేది, తను పక్కన పెట్టుకొని కూడా. సో బెస్ట్ ఫ్రెండ్ తను నాకు లైఫ్ లాంగ్. ఓకే, ఇంకోటి ఏమంటే మీరు ఒక అమ్మాయిగా ఉండి అగ్గిపెట్టి మధ్య కొన్ని కార్యక్రమాలు చేసినారు, మీరే పిలిచిపోయినారు, ఆ బూతులు మాట్లాడడం కానీ అవంతా చేసినారు కదా. సో ఆ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది? అయితే ఫస్ట్ అనుకున్నాము చేద్దామని వెళ్ళినాము, బట్ ఒక వీడియో వచ్చేసి సైట్లో చేసాము. అదేంటంటే ఫస్ట్ వీడియోలో ఆల్రెడీ స్టార్ట్ చేసాం, మధ్యలో కొన్ని బూతులు వచ్చేసరికి రాజు నన్ను వద్దు నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి. సో నేను విన్నట్టు నేను ఏం రియాక్ట్ అవ్వాలి నాకు అర్థం కావట్లేదు, నన్ను సైడ్కి వెళ్ళిపో అని చెప్పేసి రాజు చెప్పాడు. తర్వాత నెక్స్ట్ ఇంకో వీడియో కూడా చేసాం, అందులో జస్ట్ పెళ్లి చూపుల గురించి ఒక వీడియో జరిగింది కదా, ఏం ఆసియా మచ్చ అని చెప్పి. సో అట్లా ఫన్నీగా అంతవరకు కన్వర్సేషన్ జరిగి దాని తర్వాత నేను కామెంట్స్ వచ్చినాయి, వ్యూస్ కోసం ఒక అమ్మాయి బూతులంతా మాడించుకోవడం ఏం మెసేజ్ ఇస్తాం అనుకుంటామని చెప్పి. మాకు అనిపించింది కాబట్టి మేము వీడియో మొత్తం కంటిన్యూ చేయలేదు, అది స్టార్టింగ్ చేసేసి సో అంతటితోనే ఎండ్ చేసినాము. ఇంకా తర్వాత నేను చేయలేదు, నూకరాజు కూడా ఇష్టం లేదు. ఎందుకంటే మేము ఏదో ఆయన మరి అన్ని బూతులు ఉంటాయి కదా అని తెలుసు కదా, అగ్గిపెట్టి మచ్చ అంటే బూతులు మాట్లాడు, నాకు తెలియదు.
మీరు చూడలేదు ఇప్పుడు? నేను ఎప్పుడు నేను ఎప్పుడు చూసానంటే మా వీడియోస్ తర్వాత ఆయనని ఇంతగా ఇష్టపడుతుంది, ఎందుకు ఇష్టపడుతున్నాను తర్వాత నేను నుగరాజ్ మేము ఉంటాం కదా నార్మల్ చూసినప్పుడు అమ్మో నేనా ఈయనతో అనిపిస్తుంది అట్లా. నెక్స్ట్ వచ్చేసి మీకు ఏదైనా మూవీ ఆఫర్స్ రావడం కానీ ఏదైనా చేస్తున్నారా ఇప్పుడు? నాకు మూవీస్ చేయాలని లేదు బ్రో, వచ్చినాయి కానీ నేను వెళ్ళలేదు. ఇప్పుడు సాంగ్ కూడా చేస్తున్నారు కదా మీరు? చేసాం. ఆ సాంగ్ ఎట్లా, దానికి ప్రొడ్యూస్ మీరే చేసుకున్నారా? నేను చేయలేదు, నూకరాజు అండ్ తన ఫ్రెండ్ ఉన్నారు, సో వాళ్ళు ప్రొడ్యూసింగ్ చేశారు, నేను ఆర్టిస్ట్ అందులో. అది రీసెంట్గా అయితే తాటి బెల్లం సాంగ్ చేసాము. సో ఇప్పుడు వచ్చేసి సాంగ్ అయితే పర్లేదు బ్రో, ట్రెండింగ్లో ఉంది. ట్రెండింగ్లోనే ఉంది, చాలా హ్యాపీగా ఉంది. దానికంటే ముందు గుట్ట కింద సాంగ్ అని ఇద్దరం కలిసి చేసాము, అది కూడా మంచి హిట్ సాంగ్ అయింది. నేను అంతకంటే ముందు నేను చేశాను, అంటే తనతో కాకుండా నేను నార్మల్గా నేను వేరే వాళ్ళతో చేసినవి అండ్ పేరుగా చేసినవి కూడా ఉన్నాయి. ఇప్పుడు నూకరాజు జబర్దస్త్లో టీమ్ లీడర్గా ఉన్నారు కదా, మిమ్మల్ని ఎందుకు తీసుకోవట్లేదు? మీరు తీసుకోవచ్చు కదా, అంటే తీసుకుంటే మీకు ఏదైనా ఎఫెక్ట్ పడి మీకు ఏదైనా నేమ్ వచ్చేసింది. అయ్యో అట్లేం కాదు, పాపం చాలా ట్రై చేసి తీసుకోవచ్చు కదా మిమ్మల్ని కూడా. చాలా ట్రై చేసిండు నన్ను తన టీంలోకి తీసుకురావడానికి, బట్ అంతే చెప్పలే. ట్రై చేయలేదా, లేకపోతే తీసుకుంటే మీరు ఏదైనా ఎఫెక్ట్ పెడతారని చెప్పేసి ఏదైనా బ్యాక్ స్టెప్ వేసినారా? ఎట్లా? నూకరాజ్ ఎప్పుడు తన టీంలో నేనుంటే ప్లస్ అని అనుకుంటాడు కానీ మైనస్ అని అస్సలు తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదని అంటే తను ట్రై చేసిండు, నా ముందే మాట్లాడడం జరిగింది అండ్ చాలాసార్లు రిక్వెస్ట్లు చేయడం కూడా జరిగింది, కానీ ఇంకా అంతే బ్రో. అంటే మాట్లాడడం వేరు, తీసుకోవడం వేరు. తన చేతిలో ఉండదు కదా, ఒక మేనేజ్మెంట్ ఉంటుంది, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. సో మేబీ నేను ఏమో నచ్చలేదేమో, బట్ లైట్ అంతే. ఎవరికి నచ్చలేదు నాకు అది తెలియదు, బట్ టైం వచ్చినప్పుడు అన్నీ షేర్ చేసుకుంటాను. మీరు ఇప్పటిదాకా అడిగితే ఆ మూవీస్లో చేస్తారంటే ఇంట్రెస్ట్ లేదని చెప్పినారు కదా, ఒక పెద్ద హీరో జతలో హీరోయిన్గా అవకాశం వస్తే పోతారా? నాకా? నేనా? అంటే మీ పైన మీకే అంత డౌటా? నాకు అంత పెద్ద కోరికలు లేవు బ్రో, ఒకవేళ వస్తే నాకు రావు బ్రో, నేను చెయ్యను. ఒక మహేష్ బాబు కావచ్చు, అంత లేదు, నేను చేయను. ఓకే, ఇప్పుడు ఒకవేళ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఇట్లే ఉంటారా, లేకపోతే జాబ్ సైడ్ ఏమన్నా పోతారా, ఈ షోస్ చేసుకుంటారా? నేను షోస్ అంటే నేను ఫోక్ సాంగ్ చేసుకుంటా, ఓకే, అండ్ మంచి కంటెంట్ వీడియోస్ చేసుకుంటా. నాకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. రెండు ఉన్నాయి, మీకు ఉంది, నూకరాజుకు ఉంది? ఉన్నాయి. ఓకే, యూట్యూబ్ ఛానల్ అది రన్ చేసుకుంటా, అండ్ తర్వాత నా జాబ్ చూసుకుంటా. ఓకే, అంటే ఇప్పుడు నూకరాజు వేరే వాళ్ళతో సాంగ్స్ చేయడం కానీ అమ్మాయిలతో స్కిట్ చేయడం కానీ అది జరుగుతుంది కదా, ఇప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఫస్ట్లో కొంచెం జలస్ ఉండేది, కోపం వచ్చేది. తర్వాత అయ్యో ఆ ప్లేస్లో నేను ఎందుకు లేను అనేది కూడా నాకు క్వశ్చన్ మార్క్ ఉండేది. మనకి ఇష్టమైన వ్యక్తి వేరే వాళ్ళతో చేయడము. సో అప్పుడు కొంచెం నాకు నచ్చకపోయేది, బట్ తర్వాత తను చేసేది ప్రొఫెషన్ కోసమే. అడ్జస్ట్ అంటే నేను అర్థం చేసుకున్నా, ఓకే ప్రొఫెషన్ కోసం తను చేస్తుండు, అంతకుమించి అక్కడ ఏం లేదు. కొన్నిసార్లు మనకు నచ్చని ఎవరైనా పర్సన్తో కూడా చేయాల్సి వచ్చినప్పుడు తప్పదు, చేయాల్సి వస్తుంది, అంతే అని చెప్పేసి లైట్ తీసుకుంటాను. మీరు వేరే అబ్బాయిలతో చేస్తే నూకరాజు ఫీలింగ్ ఎలా ఉంటుంది? తను చాలా లైట్ తీసుకుంటాడు, అంటే తనకి నమ్మకం ఉంది. మీ అంత ఎఫెక్ట్ లేకుండా లైట్ తీసుకుంటాడా? లైట్ అంటే ఉంటుంది ఆయనకి, వెళ్ళేటప్పుడు కూడా ఏదైనా జాగ్రత్త బాగా చేసుకుంటా అంతే చెప్తాడు. సో మన మీద ఒక నమ్మకం పెట్టినప్పుడు ఆ నమ్మకాన్ని మనం వమ్ము చేయొద్దంటారు కదా, సో ఆ ట్రస్ట్ అనేది నేను అట్లనే దాన్ని బ్రేక్ చేయను. సో ఆయన ఏ నమ్మకంతోనైతే నాకు షూట్స్కి అంత ఏమంటారు సపోర్ట్ చేసినప్పుడు నేను అది నిలబెట్టుకుంటా. ఓకే, ఇప్పుడు మీ విషయం చెప్పిన తర్వాత చూస్తాను ఎన్నో కులాలకు సంబంధించి మతాలకు సంబంధించి ఆ విధంగా ఉన్నాయి కదా, అదేమన్నా మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందా? అఫ్ కోర్స్ అది ప్రాబ్లం వస్తుంది, రాకుండా చేయడానికి కూడా ఉన్నాయి, అవి తర్వాత చూద్దాం. ఒకవేళ ఇప్పుడు నూకరాజు ఫేమ్లో ఉన్నాడు కాబట్టి ఓకే, ఫేమ్లో లేకుండా ఉంటే కూడా మీరు నాకు నూకరాజ్ ఫేమ్లో లేకపోతే ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది, కొంచెం భయం ఉండదు. అంటే ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండొచ్చు, ఈ టెన్షన్స్ ఈ ప్రెషర్స్ ఉన్న పరంగా నూకరాజ్ జబర్దస్త్ మానేస్తే హ్యాపీనా మీరు? అంటే ఫస్ట్ తను హ్యాపీగా ఉన్నాడా లేదా అని చూస్తా. మీరు మీ సైడ్ చెప్పండి. నా సైడ్ ఓకే, అది కాకపోతే ఇంకొకటి అంటే చిల్ బ్రో లైట్ బ్రో అంట మిమ్మల్ని, సారీ ఆయన కాదు. ఆల్రెడీ మీరు బ్రో అన్నట్లేదు, వీడియోస్ కూడా ఉన్నాయి కదా నూకరాజ్ని. నేనా ఏదైనా ప్రాంక్ వీడియో చేయొచ్చు, మేబీ ఉండొచ్చు. అంటే మీరు ఇంటికి వస్తూ ఉంటారు కానీ మీ ఇంటికి నూకరాజు రావడం కానీ మీరు వాళ్ళ ఇంటికి పోవడం ఆ రిసీవింగ్ ఏ విధంగా ఉంటుంది? నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. నన్ను ఇంకా ఆంటీ అయితే అసలు నేను తినడం మొహమాట. ఒక షోలో గొడవ అయింది కదా? అవునవును. ఎందుకు వచ్చింది గొడవ? అది అంటే నిజంగా వచ్చిందా లేకపోతే ఆ షో కోసం అట్లా చేసినారా?
అలా అని కాదు, అడిగారు, అడిగితే వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పారు. బట్ నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళినా ఆంటీ అయితే చాలా బాగా చూసుకుంటారు. సో నాకు మా అమ్మ అయితే ఎట్లా అయితే తిను తిను అని చెప్పేసి అంటదో, సో ఆంటీ కూడా అట్లనే నేను తినేంత వరకు నన్ను అక్కడే కూర్చోబెట్టి తినిపిస్తారు అనమాట. తినే వరకు అట్లనే ఉంటారు. మీరు వంట చేస్తారా? నేను యూట్యూబ్ వల్ల నేర్చుకున్నా. ఏం బాగా చేస్తారు వంట మీరు? వంట అంటే మీ చేసే వంట నూకరాజుకి ఏదంటే ఇష్టం? నేను చేసే వంటల్లో తనకి ఒక్క నిమిషం బ్రో, ఆల్మోస్ట్ అన్నీ నస్తాయి అనుకోండి. అంటే ఏది బాగా చేస్తారు, ఏది ఎక్కువ ఇష్టపడతాడు? చికెన్ చేస్తాను, లివర్ ఫ్రై అంటే ఇష్టం. లివర్ ఫ్రై అంటే ఇష్టం. బిర్యానీ చేస్తారా? అదొక్కటి నేర్చుకోలే. లివర్ ఫ్రై అంటే ఇష్టం అండ్ ఫిష్ కూడా. నూకరాజు కూడా వంట చేయడం కానీ ఏమన్నా? వంట కాదు, పెంట చేస్తాడు. ఓకే. అంటే ఇప్పుడు లవ్లో ఉన్న తర్వాత ప్లానింగ్ ఉంటుంది, పిల్లలు అది ఇది అని. సో మీ ప్లానింగ్ ఏంటి? పిల్లలు లవ్లో ఉంటేనే ప్లానింగ్ ఉంటుందా? లవ్లో లేకపోయినా ప్లానింగ్ ఉంటుంది, బట్ కాకపోతే పెళ్ళైనాం కదా ప్లానింగ్. లవ్లో ఉన్న ప్లాన్ చేస్తారు, ప్లాన్ చేసుకుంటారు కదా. అంటే పిల్లలు అనేది ఫ్యూచర్లో, అంటే పిల్లల్ని ఏమంటారు ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా కనేయాలి అని అయితే నాకు లేదు. మనం ఫస్ట్ కెరియర్ పరంగా మనకంటూ సెటిల్ అయి ఉండాలి, అప్పుడు పిల్లలు ప్లానింగ్ చేయాలి. ఎందుకంటే పిల్లలకు మనము అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అలా బాగా చూసుకోవాలి, ఆ లోటు అనేది రానియకూడదు. మరి నూకరాజు షాపింగ్ తీసుకుపోవడం కానీ ఏమన్నా చేస్తారా? ఆయన షాపింగ్ తీసుకెళ్తే ఇంకెప్పుడైపోద్ది అన్నట్టు చూస్తారు. ఈయన ఎందుకు వచ్చిండ్రా అనిపిస్తుంది. అందుకే నేను చేసి ఒంటరి వెళ్ళాలనిపిస్తుంది షాపింగ్కి అయితే. మీరు పటాస్కి వచ్చిన తర్వాత కావచ్చు, జబర్దస్త్ కావచ్చు, ఈ సాంగ్ చేసినప్పుడు కావచ్చు, మీ మమ్మీకి మీరు ఇచ్చిన గిఫ్ట్ ఏంటి? మా మమ్మీకి నాకు యూట్యూబ్, నేను జబర్దస్త్ అంటే నేను వీళ్ళందరూ కంటిన్యూ చేస్తున్నారు, నేను ఆగిపోయినా 2 years నుంచి ఏం లేదు. నాకు తర్వాత వచ్చేసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన అనుకోకుండా. ఛానల్ నుంచి నాకు ప్రతి ఒక్కరు నన్ను ఇష్టపడి సపోర్ట్ చేసిర్రు. నాకు వచ్చిన ఆ ఫస్ట్ ఇన్కమ్తోని నేను ఇప్పుడు ఈ చైన్ ఉందా, ఓకే, సో ఇది వచ్చేసి నా ఫస్ట్ ఇన్కమ్తో చేయించుకున్నా. మా అమ్మకి నల్ల పూసలు చేయించిన. సో మా అమ్మకి నేను ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ అది. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు నూకరాజుకి ఇచ్చింది కావచ్చు, నూకరాజు మీకు ఇచ్చింది కావచ్చు, ద బెస్ట్ అండ్ ఫస్ట్ ఏదైనా ఉందా గిఫ్ట్? బెస్ట్ అండ్ ఫస్ట్ యా అంటే నా బర్త్డేకి తను వచ్చేసి నాకు గిఫ్ట్ ఇచ్చిండు. సో గుర్తుగా పెట్టుకున్నారు ఇది. అండ్ తన హ్యాండ్కి కూడా నేను తన బర్త్డేకి రింగ్ ఇచ్చాను. అది ఎప్పుడు ఉంటుందా? ఎప్పుడైనా గొడవ వచ్చినప్పుడు ఇది తీసేస్తాం, మళ్ళీ పెట్టేసుకుంటాం. అవునా? అంటే గొడవ వచ్చినప్పుడు తీసేస్తారు, తర్వాత పెట్టుకుంటాం, మళ్ళీ పెట్టేసుకుంటాం. ఓకే. ఆసియా గారు, ఇంకోటి ఏమంటే ఇప్పుడు నువ్వు చూసుకుంటే ఒక ఫేమ్ వచ్చిన తర్వాత ఎన్నెన్నో కామెంట్లు వస్తూ ఉంటాయి, ఎన్నెన్నో రూమర్స్ వస్తూ ఉంటాయి. అవన్నీ వచ్చినప్పుడు మీరు ఎట్లా తీసుకుంటారు? ఒక అమ్మాయిగా కదా, అంటే కొన్ని ఎన్నుకోవడం కూడా వస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు ఎలా తీసుకుంటారు? నాకు ఇప్పటిదాకా చూసినంత వరకు చాలా వరకు పాజిటివ్గానే వచ్చినాయి, బట్ అక్కడక్కడ నెగిటివ్ ఉంటాయి. ఆ నెగిటివ్ వచ్చేసి నాకు ఫస్ట్ ఒక్కసారి అంటే లైట్ తీసుకుంటాం, రిపీటెడ్గా వస్తున్నా మస్తు కాలుతుంది, వీళ్ళని ఇట్లా కాదు వీడియోలా వీళ్ళకి ఇచ్చి పడేయాలనిపిస్తుంది. అండ్ తర్వాత ఈ రాజుకి చెప్తా ఇట్లా అంటే పట్టించుకోకమ్మా లైట్ అట్లా అనుకుంటే మనము మనతో డిస్టర్బ్ అయిపోతాం, అవసరం లేదు అట్లా అనుకుంటే చూడు నాయి చూడు ఎన్ని ఉన్నాయి చూడు అని చెప్పి చూపిస్తాడు ఆయన. సో అట్లా లైట్ తీసుకుంటా. ఓకే. మళ్ళీ తర్వాత పటాస్ కావచ్చు, జబర్దస్త్ కావచ్చు, దీంట్లో మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? అంటే నూకరాజు కాకుండా నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఎవరు లేరు. అంటే సపోర్ట్ చేసింది ఎవరు ఎక్కువ బాగా? నాకు ఇండస్ట్రీలో ఎవరు లేరు, నూకరాజ్ తర్వాత ఎవరు లేరు సపోర్ట్ చేసింది. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి చాలా విలువైన మాటలైతే చెప్పినారు, చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా వ్యూవర్స్ అందరికీ కూడా మా యూడ్రీమ్ని కొత్తగా అయితే మేము పెట్టడం జరిగింది, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మాటలో చెప్పండి, మీరు కూడా ఖచ్చితంగా చేసుకోవాలి సబ్స్క్రైబ్ మా ఛానల్ని చేసుకొని మీ తరపున అందరికీ చెప్పండి. ఓకే. హాయ్ అందరికీ, కొత్తగా యూడ్రీమ్ ఛానల్ స్టార్ట్ అయింది. కొత్త వీడియోస్ అండ్ మీకు నచ్చిన పర్సన్స్తో ఇంటర్వ్యూస్ కూడా వస్తూ ఉంటాయి. సో మీరైతే మిస్ అవ్వదనుకుంటే యూడ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే మా ఇంటర్వ్యూ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.